వెల్కమ్ టు అవెన్ టీవీ న్యూస్. నేను ప్రియాంక. డీటెయిల్స్ చూస్తే భీమిలి నియోజకవర్గం పెదనాగమయ్యపాలెం పంచాయతీలో భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ప్రధాన అతిథిగా పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. రీసర్వే పూర్తి చేసి వచ్చే ఏడాది డిసెంబర్ నాటికి 13,000కి పైగా రైతులకు కొత్త పాస్ పుస్తకాలు అందజేయాలని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో ఆయన పోలమాంబ, భూలోకమ్మ, రవణమ్మ, దుర్గాలమ్మ అమ్మవార్ల ఆలయాన్ని ప్రారంభించారు. 63.15 లక్షల సిఎస్ఆర్ నిధులతో ఆలయం నిర్మాణం పూర్తయిందని తెలిపారు. చాలా మంది బాధపడుతున్నారండి. ఇప్పుడు ఎట్లా అన్ని డిసిప్లిన్ స్టేట్ చెప్పారు. జూలై కూడా ఆర్టీఓ గారు ఆ ప్రైజ్ చూడలేదు. ఆర్టీఓ గారు చెప్పి అర్థం కూడా ప్రత్యేక చెప్పి నిర్వహిస్తూ అవకాశం మాట్లాడుతున్న కోరుతున్నాను. ఒక మంచి కార్యక్రమం ద్వారా మన భీమిలి మండలంలో మనం ప్రోగ్రాం మొదలుపెట్టాం. మరి ఒక మంచి విశాలమైన ప్రాంతం ఈ ఆలయం లోపలికి వస్తే ఒక మంచి భావన కలుగుతా ఉంది. చాలా చక్కగా నిర్మాణం చేస్తున్నాం. ఎన్నో ఏళ్లుగా దీని మీద కళ ఇది. దీన్ని మనం కంప్లీట్ చేసి కూడా ఒక 2-3 నెలల నుంచి ఓపెనింగ్ పెట్టుకోవాలనుకున్నప్పుడు కూడా రకరకాల కారణాల వల్ల చేసుకోలేకపోయాం. ఫైనల్ గా ఆ పోలమాంబ అమ్మ తల్లి ఆశీస్సులతోటి ఈ రోజు మనం దాన్ని ప్రారంభం చేస్తున్నాం. ఇక్కడ అధికారులు కూడా ఉన్నారు. త్వరలోనే మీ ఈ ఇష్యూస్ ఏమేమి ఉన్నాయి, కొంచెం ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సంబంధించి ఏమున్నాయి, అలాగే పక్కనే టీవీస్ లాంటి వాళ్ళు సిఎస్ఆర్ కింద అనే కార్యక్రమాలు చేస్తా ఉన్నారు. ఈ గుడి ఎలాగ చేశారు, అలాగే ఇందులో ఎక్కడెక్కడ టీవీసాలు చేయగలుగుతారు, ఎక్కడ ప్రభుత్వం చేసిన కార్యక్రమాలు ఏంటి, ఇవన్నీ కూడా మాట్లాడి ఒక ప్రణాళికాబద్ధంగా ఇవన్నీ మనం పరిశీలన చేసుకున్నామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ మొన్న జరిగిన ఎన్నికల్లో మొత్తం రాష్ట్రం అంతా కూడా బ్రహ్మాండమైన తీర్పు ఇచ్చారు.